స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాతగుంటూరు విఆర్ హై స్కూల్లో జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగరవేసి విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా అందిస్తున్నామని అన్నారు. భారతదేశం పురోగతి సాధించిందని, అయినప్పటికీ స్వార్థ భావన నడుస్తుందని, ప్రజలందరూ ఆ విధానాన్ని విడనాడాలని సూచించారు. సొంత లాభం మానుకొని 33 సంవత్సరాలుగా తమ స్కూలులో పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజులకే విద్యను అందిస్తున్నామని వెల్లడించారు. ఈరోజు యొక్క స్పెషల్ అందరికీ తెలిసిన విషయమే ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. అయితే భారతదేశ స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాలైంది. మనకి మన పురోగతి ఏంటి అనేది ప్రపంచ సమస్య చూస్తూ ఉన్నాయి. ఓకే, మనం ముందంజలో ఉన్నాం, గ్రోత్ బాగానే ఉంది. అయితే స్వార్థపరమైనటువంటి జీవితం దాదాపు అందరూ అనుభవిస్తున్నారు. స్వార్థాన్ని వీడి ఎంతో కొంత సర్వీస్ చేయాలనేటువంటి నేచర్, అలాంటి ఆలోచన కనుక మన యొక్క ఇండియన్స్ అందరికి వస్తే చాలా పీస్ఫుల్ అయిపోయే అవకాశం ఉంటుందని నా భావన. దాన్ని అందరూ కూడా సొంత లాభం కొంత మానుకొని పరుగుబడి తోడుపడిపోయినారు. ఇప్పుడు ఫస్ట్ చెప్తాం ఎప్పటి నుంచో కూడా. అది ఎంతవరకు చేస్తామని ప్రతి మనిషి కూడా తను ఆలోచించుకోగలిగితే ఈ సొసైటీ చాలా పురోగతిలో ఉంటుంది. ఈ స్వాతంత్రానికి వాళ్ళ యొక్క త్యాగాల ఫలితాలకి నిజమైనటువంటి స్ఫూర్తిని నేను అనుకుంటున్నాను. స్వార్థపరమైన జీవితాలకి దూరంగా ఉండాలని, ఎంతో కొంత మనం చేయాలని, సొసైటీకి సేవ నా భావన అండి. అందులో భాగంగానే మేము స్కూల్ అంటే జరుగుతుంది. విఆర్ స్కూల్ కోటిగుంటూరు 33,000 మా స్కూల్ పెట్టేసి అది తక్కువ ఫీజులతో మంచి విద్య అందిస్తున్నాం. అలా ఏం చేస్తున్నామంటే ఎక్కువ మంది ఫీజు కట్టే పరిస్థితులు ఉండరు కాబట్టి, అందరూ ధనికులు కాదు కాబట్టి పేదవాడు ఉద్దేశంతో మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని స్కూల్ రన్ చేస్తున్నాం. పిల్లలకి విద్యతో పాటుగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ, స్పెషల్ క్లాసులు తీసుకుంటూ, స్కాలర్ చేత, సైకాలజీ స్టాఫ్ చేత వాళ్ళకి క్లాస్ చేపిస్తూ వాళ్ళ యొక్క మనస్సుని మంచి చేసే విధంగా ఉండే విధంగా మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం.